శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గుజరాత్లోని సూరత్లో దారుణం చోటు చేసుకుంది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి భర్త హైడ్రామా సృష్టించాడు. డైటీషియన్ శిల్పా సాల్వి మృతితో మాత్రం నగరంలో కలకలం రేపింది. ఇక భార్యను చంపి ఏమీ తెలియనట్లుగా మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు విశాల్. మొత్తం 4 రోజుల పాటు భర్త ఆడినటువంటి ఈ నాటకం మొత్తం కూడా సాగింది. కొడుకు చేతికి తండ్రి రాసినటువంటి లేఖ చిక్కడంతో కేసులో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెద్ద తప్పు చేశాను, శిల్ప ఇక లేదు అని కూడా ఆ లేఖలో విశాల్ వెల్లడించారు. అయితే నిందితుడికి చెందినటువంటి ఒక పాడుబడినటువంటి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తే ఒక చెక్క పెట్టెలో భార్య యొక్క శిల్ప యొక్క మృతదేహం కూడా లభ్యమైంది. పచ్చి సిమెంట్ వేసి శవాన్ని కూడా కప్పివేశాడు విశాల్. భార్యపై అనుమానంతోనే ఈ ఘోరానికి పాల్పడినట్లుగా మనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు పరారీలో ఉన్నటువంటి విశాల్ కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ప్రధానంగా సూరత్లో ఈ ఘటన మాత్రం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం విజువల్స్లో చూసుకుంటున్నటువంటి ఫోటో శిల్ప ఫోటో, మరోవైపు విశాల్. సో వీరిద్దరికీ వివాహమై 15 సంవత్సరాలైంది. ఒక బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో భార్య పైన అనుమానం పెంచుకున్నటువంటి భర్త ఎలాగైనా కడతేర్చాలి అని ముందు నుంచి పక్కా ప్లాన్తో ఉన్నటువంటి పరిస్థితి, పక్కా వ్యూహంతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఇంట్లో బాబు లేనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా భార్య పైన దాడి చేయడం, భార్యను హత్య చేసినటువంటి పరిస్థితి. ఆ భార్య యొక్క మృతదేహాన్ని తనకు సంబంధించినటువంటి ఒక పాడుబడినటువంటి ఇంటికి ఒక చెక్కపెట్టెలో తీసుకుని వచ్చాడు. చెక్కపెట్టెలో తీసుకొని రావడమే కాదు, ఒక పూర్తి స్థాయిలో సిమెంట్ వేసి ఆ మృతదేహం మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేసాడు. కానీ తను ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకి సంబంధించి ప్రాయశ్చితం పడ్డాడో లేఖ రాయాలి అనిపించిందో విశాల్ రాసినటువంటి ఒక లేఖ, ఆ లేఖ పూర్తి స్థాయిలో తన కుమారుడికి చిక్కడంతో మాత్రం కేసు మరో మలుపు తిరిగింది. ఆ లేఖలో ప్రధానంగా తప్పు చేశాను, శిల్ప ఇక లేదు అంటూ రాసినటువంటి ఆ లేఖను ఆ కుమారుడి చేతికి చిక్కడం, ఆ కుమారుడు వెంటనే వారి యొక్క కుటుంబ సభ్యులకి, వారి యొక్క బంధువులకి ఈ సంబంధిత లేఖను కూడా అందించినటువంటి వైనం. దాని తర్వాత పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే, శిల్పాను హత్య చేసిన తర్వాత విశాల్ 4 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య శిల్ప కనిపించడం లేదంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ మాత్రం కూడా హత్యకు సంబంధించినటువంటి విషయాలు వెల్లడించకుండా, తాను హత్య చేశాను అనేటువంటి అంశాన్ని ఎక్కడా చెప్పకుండా శిల్పను హత్య చేసినటువంటి విషయం గురించి పూర్తిగా దాచేసి తన భార్య కనిపించడం లేదంటూ కూడా అమాయకత్వాన్ని ప్రదర్శించినటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పూర్తి స్థాయిలో క్షణికావేశంతో చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, క్షణికావేశంతో చేసినటువంటి కొన్ని చర్యలు కొన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కొంతమంది కుటుంబాలను పూర్తి స్థాయిలో దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటీవలే కాలంలో అనుమానాలతో మొదలైనటువంటి ఈ దాడి పూర్తి స్థాయిలో హత్యల వరకు, కుటుంబాల నుంచి ఏరివేతల వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు. తాజాగా గుజరాత్లోని సూరత్లో కూడా జరిగినటువంటి ఈ దారుణం కూడా ఇదే కోవకు చెందింది. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు భర్త విశాల్. డైటీషియన్గా పనిచేస్తున్నటువంటి శిల్పాకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అంటే 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ అనుమానాన్ని పెంచుకున్నటువంటి పరిస్థితులు. భార్యను చంపి ఎలాగైనా తన పగ తీర్చుకోవాలి అనేటువంటి దాంతో పక్కా ప్లాన్తోనే భార్యను హత్య చేసినటువంటి వైనం. హత్య చేసినటువంటి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, శిల్ప కనిపించడం లేదంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి వైనం, ఏమీ తెలియని అమాయకత్వాన్ని ప్రదర్శించేటువంటి వైనం కూడా విశాల్ చేపట్టాడు. కానీ ఒక్క లేఖ విశాల్ గుట్టును రట్టు చేసింది. కానీ ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం విశాల్ కోసం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు, గాలింపు చర్యలను చేపడుతున్నారు. తను రాసినటువంటి లేఖ వారి కుటుంబ సభ్యులకి దొరికిన వెంటనే తాను హత్య చేశాననేటువంటి విషయాన్ని పోలీసులు దర్యాప్తులో వెల్లడించినటువంటి వెంటనే విశాల్ కూడా అక్కడి నుంచి పరారైన పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ప్రస్తుతం విశాల్ కోసం మాత్రం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. విశాల్ కంట పడితే మాత్రం పోలీసులు పట్టుకునేటువంటి వైనం కనబడుతుంది. కానీ ఏమీ తెలియనటువంటిది, ఒక అనుమానంతో సాగినటువంటి ఈ కథ మాత్రం సూరత్ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસે પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક
ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. એ આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો.